వెస్టేషియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు దేశంలో సామాన్యుడి జేబుపై ప్రభావం కనిపిస్తోంది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ప్రధాని మోదీ ఒక కీ డెసిషన్ తీసుకున్నారు. తన సెక్యూరిటీ కాన్వాయ్లో వాహనాల సంఖ్యని అమాంతం తగ్గించేశారు. ఇది పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, దేశం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్లకుండా పాలకులు త్యాగాలు చేయాలన్న బలమైన సంకేతం కూడా. ప్రధాని స్వయంగా పొదుపు చర్యలు దిగడంతో దేశవ్యాప్తంగా పొదుపు మంత్రం మొదలైంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. 9 అంశాల్లో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. వీటిలో ప్రధానమైనది ఇంధన పొదుపు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని స్వయంగా ఇంధన పొదుపు మంత్రం పాటించి చూపించారు. అందుకు నిదర్శనమే ఢిల్లీలో దర్శనమిచ్చిన మోదీ 2 వాహనాల కాన్వాయ్ సీన్. ఇది ఢిల్లీలో ప్రధాని మోదీ టూర్లో కనిపించిన సీన్. కేవలం 2 వాహనాల కాన్వాయ్తో పర్యటించారు. సాధారణంగా మోదీ కాన్వాయ్లో 18 నుంచి 20 వాహనాలుంటాయి. వీటిలో ఎస్యూవీలు, భద్రతా ఎస్కాట్ వాహనాలు, అంబులెన్సులు, టెక్నాలజీ సహాయక వాహనాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాల పర్యటనల్లో 25 నుంచి 35 వాహనాలుంటాయి. హైదరాబాద్ పర్యటనలో మోదీ కాన్వాయ్లో దాదాపు 23 వాహనాలున్నాయి. అంతకుముందు ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో 19 వాహనాల కాన్వాయ్ ఉంటాయి. ఇంత పెద్ద కాన్వాయ్ను సుమారు 9 నుంచి 10 వాహనాలకు తగ్గించుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకున్నారు. కాన్వాయ్ కుదింపుతో ఇంధన పొదుపునకు శ్రీకారం చుట్టారు మోదీ. ప్రధాని కాన్వాయ్లో అన్ని పెద్ద ఎస్యూవీ వాహనాలే. సగటున లీటర్కి 6 నుంచి 8 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తాయి. 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే 250 నుంచి 300 లీటర్ల ఆయిల్ కావాలి. ఇప్పుడు కాన్వాయ్ సగానికి తగ్గింది. అంటే 100 నుంచి 150 లీటర్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఏడాది పర్యటనలతో 1000 లీటర్ల ఇంధనం పొదుపు కాబోతోంది. మోదీ పిలుపుతో రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్ని 13 నుంచి 8 వాహనాలకు తగ్గించుకున్నారు. యూపీ సీఎం యోగి ఒక అడుగు ముందుకేసి మంత్రులందరి వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని ఆర్డర్ వేశారు. మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ సర్కార్ మంత్రులు అనవసరంగా ప్రభుత్వ విమానాలు వాడకూడదని ఆంక్షలు విధించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మద్దతు పలికారు. కేంద్రానికి తోడుగా త్వరలో తాము సైతం అంటూ చంద్రబాబు ప్రకటన చేశారు. 10 కార్లతో కాన్వాయ్గా వెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే మాత్రం సరికాదని ప్రధాని సూచనతో విదేశీ పర్యటనలు కూడా తగ్గిస్తామన్నారు చంద్రబాబు. లీడర్ల సంగతి సరే, మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అసలు మన ముందు ఆప్షన్స్ ఏంటి? కొనే స్తోమత ఉంటే ఈవీ వెహికల్స్ కొనడం, ఈ వాహనాలు కొంటే ఎలాంటి అవసరాలకైనా వాడుకునే వీలుంటుంది. పైగా ఖర్చు కూడా పెద్దగా ఉండదు. జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరి. లేదంటే కార్ పూలింగ్, బైక్ పూలింగ్ బెస్ట్ ఆప్షన్. ఒక ఏరియాలో 5-6 ఉద్యోగులుంటే వాళ్ళంతా కలిసి ఒకే వాహనంపై ఆఫీసులకు వెళ్లడం ఉత్తమం. ఫ్యూయల్కి ఈ రోజుకింత, నెలకి ఇంత అని గిరిగీసుకొని ఆ బాటలో వెళ్లడం మరీ మంచిది. ఇవే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరో బెస్ట్ ఆప్షన్. బస్సులు, ఎంఎంటీస్, మెట్రో రైల్ సేవలు ఉపయోగించుకుంటే మరీ మేలు. ఆఫీసులు, వర్క్ స్టేషన్లు దగ్గరుంటే సైకిళ్లు వాడటం బెటర్. కొంతమంది సరదాల కోసం బయటకు వెళ్తుంటారు. వీకెండ్లు, హాలిడేస్ వస్తే రిసార్ట్ల దగ్గరకు పరుగు పెడుతుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా కార్లు తీసి రోడ్లెక్కిస్తుంటారు. ఇవే కాస్త తగ్గించుకుంటే పొదుపు మంత్రంలో మనము భాగస్వామ్యం కావచ్చు. భారత్ చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా ధరలు పెరిగితే ఆ భారం దిగుమతి బిల్లుపై పడి రూపాయి విలువ పడిపోతుంది. అందుకే బంగారం కొనడం ఆపాలన్నారు మోదీ. ప్రభుత్వ పరంగా పెద్ద పెద్ద విందులు, అనవసర ప్రయాణాలకు స్వస్తి పలకాలన్న ఆదేశాలు వెళ్లాయి. ఐటీ రంగం లాంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా వర్క్ ఫ్రం హోం ప్రోత్సహించేలా చర్చలు నడుస్తున్నాయి. దేశ భద్రత దృష్ట్యా 60 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నా ముందు జాగ్రత్తగా నేతలే పొదుపు బాట పట్టడం హర్షణీయం.